హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ రెసిపీ వచ్చేసి మ్యారేజెస్ స్టైల్లో చేసే బెండకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఈ బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. మీరే సూపర్ అని కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మనం బెండకాయతో ఎన్నో రకాల ఫ్రైస్ చేస్తూ ఉంటాము. ఇలా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ అని మీరే అంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి బెండకాయ ఫ్రై సింపుల్ మెథడ్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం బెండకాయ ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత తడి క్లాత్తో తుడ్చాలి. ఈ విధంగా సన్నగా ముక్కల్ని కట్ చేసుకొని తడి అంతా పోయేలాగా కాసేపు ఆరనివ్వండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె కాస్త హీట్ ఎక్కాక అందులో ఆయిల్ పోసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు బెండకాయలు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెండకాయల్ని కూడా అదే ఆయిల్లో వేసి అదే విధంగా మరలా డీప్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 4-5 వరకు కరివేపాకు రెబ్బల్ని తీసుకొని ఇలా ఆయిల్లో గరిటెతో బాగా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇదే విధంగా గరిటెలో వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ తిప్పాలి. పచ్చిమిర్చి కూడా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. అది ఫ్రై అయిపోయాక పక్కకి తీసుకోండి. ఇప్పుడు అదే విధంగా గుప్పెడు పల్లీల్ని కూడా తీసుకొని అదే ఆయిల్లో మరలా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి బెండకాయ ఫ్రైలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జారులోకి 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలను తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ముందుగా మనం బెండకాయ ఫ్రైలో చేసిన అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకుని కూడా బాగా యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మోస్ట్ ఫేవరెట్ పల్లీల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని స్పూన్తో అన్నీ కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కారపొడిని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా చేతితో బాగా కలపండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలపండి. అదే స్పూన్తో అయితే సరిగా కలవు. అందుకే నేను చేత్తో కలుపుతున్నాను. ఇలా కలుపుతున్నప్పుడు మీరు బెండకాయని టేస్ట్ చేసి చూడండి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే ఇక్కడ మీరు ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు బెండకాయలు ఇవన్నీ కూడా పొడి పొడిగా ఉన్నట్టయితే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన మ్యారేజ్ స్టైల్ బెండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ బెండకాయ ఫ్రైని మనం కావాలంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ బెండకాయ ఫ్రై వేడి వేడి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ సైడ్ డిష్గా తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో చక్కటి అయిన ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బెండకాయ ఫ్రై. నాకైతే ఎంతో బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.